కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో మాజీ మంత్రులు హరీష్ రావు, వినోద్ కుమార్ చర్చలు జరిపారు. నిన్న సెక్రటేరియట్లో సీఎస్ను కలిసిన హరీష్ రావు కమిషన్ తుది నివేదికను ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ తన పేరు మీద 2 దరఖాస్తులు అందజేశారు. నివేదిక అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కమిషన్ పేరుతో తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో నివేదికపై చర్చకొస్తే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ అంశంపై వివరాలు వెల్లడించారు. ఈ నివేదికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో మాజీ మంత్రులు హరీష్ రావు, వినోద్ కుమార్ చర్చలు జరిపారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు. రామనరేష్, ఏంటి న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు? ఏ అంశాలను బేస్ చేసుకుని ఇందులో మా తప్పు లేదు అని కేసీఆర్ ఎలా వాదించుకోబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీన్ని త్వరలో అసెంబ్లీలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కాళేశ్వరం నివేదిక ఏదైతే ఉందో మొన్న కేబినెట్ లో చర్చకు వచ్చింది. ఆ చర్చ సందర్భంగా కేవలం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. కమిషన్ కూడా ఏకపక్షంగా తన నివేదికను పొందుపరచడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్తాడం జరిగింది. దీనికి సంబంధించి కమిషన్ తుది నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే కేబినెట్ సమావేశాలు లేకుండా కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చడానికి కూడా అది కేవలం కేసీఆర్ నిర్ణయమే. దీంట్లో కేబినెట్ నిర్ణయాలు ఏమీ లేవంటూ కూడా కమిషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నిపుణుల కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ నిపుణుల కమిటీని కూడా పక్కన పెట్టారంటూ కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలో అంశాలన్నీ కూడా తప్పులుగా ఉన్నాయి. దీనికి సంబంధించి కమిషనర్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి హరీష్ రావు మొన్న పీపీటీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని వాస్తవాలను బయటపెట్టడం జరిగింది. ఆ వాస్తవాలనే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు కూడా తీసుకెళ్లాలంటే కమిషన్ ఏదైతే తుది నివేదిక ఇచ్చిందో దాంట్లో అన్ని తప్పులు తరగగా ఉన్నాయి. ఏకపక్షంగా అంటే ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో ఆ కమిషన్ కు అనుకూలంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో పెట్టే ముందే దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు మొన్న ఢిల్లీ వెళ్లారు. నిన్నంతా కూడా ఢిల్లీలో ఉండి న్యాయ నిపుణులతో చర్చించారు. అనంతరం ఆయన మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హుటాహుటిన మళ్ళీ హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఆయన నేరుగా సెక్రటేరియట్ కి వెళ్ళేసి అక్కడ సీఎస్ ను కలవడం జరిగింది. సీఎస్ తో 2 దరఖాస్తులు అయితే పెట్టడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఉందో తుది నివేదిక దానికి సంబంధించి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ నివేదిక కాపీలు కావాలంటూ ఒకటి కేసీఆర్ పేరుతో ఆయన ఒక దరఖాస్తు పెట్టారు. అదేవిధంగా తన పేరుతో ఒక దరఖాస్తును అయితే పెట్టడం జరిగింది. ఆ దరఖాస్తులకు సంబంధించి ఒక అక్నాలెడ్జ్మెంట్ ను కూడా హరీష్ రావు తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీఎస్ మాత్రం ఒక నిర్ణయం అంటే ఇప్పటికిప్పుడు ఇవ్వలేము, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు తొందరలో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తుది నివేదిక తమ చేతికి ఎప్పుడు వస్తుందో అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈలోగానే
న్యాయ నిపుణులతో చర్చ జరిపారు కాబట్టి దానికి సంబంధించి అంటే అసెంబ్లీలో పెడితే అసెంబ్లీలో కూడా దీనిపై బీఆర్ఎస్ తరఫున పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తుది నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక అసెంబ్లీలో కనుక ప్రవేశపెడితే అసెంబ్లీలో అన్ని అంశాలను ప్రభుత్వానికి ప్రజలకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ నేతలందరికీ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నిపుణుల కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ నివేదికలో క్లియర్ గా తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా ఒకేసారి లిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి దానిలో భాగంగా సుందిల్లా అన్నారం ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని చెప్పేసి నిపుణుల కమిటీ ఇచ్చింది. ఆ కమిటీ నివేదికలన్నీ కూడా పీపీటీ ప్రజెంటేషన్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏ విధంగా సిడబ్ల్యూసీ అనుమతులు ఏ విధంగా ఉన్నాయి, తుమ్మిడిహట్టు వద్ద ప్రస్తుతం ఏదైతే ప్రాణహిత సేవలకు సంబంధించిన ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో అక్కడ నీళ్ల లభ్యత లేదు, కేవలం ఎగువ రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు వెళ్ళిన తర్వాత తెలంగాణకు వచ్చే నీటి వాటా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. ఈ అన్ని అంశాలను చెప్పారు కాబట్టి ఆ అన్ని అంశాలను కూడా ఒకవేళ అసెంబ్లీలో కనుక ప్రవేశపెడితే దాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి, అదేవిధంగా దీనిపై న్యాయ పోరాటానికి సుప్రీం కూడా ఆశ్రయించాలని చెప్పేసి దాని నివేదిక వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు న్యాయ నిపుణులతో కూడా చర్చ జరిపారు. నివేదిక అంటే సిఎస్ దగ్గర నుంచి ఎప్పుడైతే నివేదిక తమకు అందుతుందో అప్పుడే న్యాయ పోరాటానికి దిగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.